నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు జూలై మాస ఫలితాలలో కర్కాటక రాశి గురించి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి. అసలు గోచారం అంటే ఏంటి? గోచార గ్రహ ఫలితాలు కదా. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు ఇతర గ్రహాలను కలిసినప్పుడు, లేదా తాను సంచరించే ప్రాంతం యొక్క లేదా తను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి. అలా గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్రశత్రు సమన్నత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను పరిశీలించటం జరుగుతుంది రాశి చక్రం నుండి. ఇది క్లుప్తంగా గోచారం అంటే. ఇక ఈ గోచారంలో ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఈ కర్కాటక రాశిని అనుసరించి ఏ ఏ భావాల్లో స్థితి పొందారో ఒకసారి చూద్దాము. ఇక ద్వితీయాధిపతి అయిన రవి 15 వరకు వ్యయ భావంలో ఉండి 16 నుండి రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు అక్కడే సంచరిస్తాడు. ఇక తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు రాశిలో 20 వరకు సంచరించి తర్వాత ద్వితీయం అయిన సింహరాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో 6 వరకు సంచరించి 7 నుండి రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు అక్కడే. పంచమ దశమాధిపతి అయిన కుజుడు మేషంలోనే దశమంలో 12 వరకు సంచరించి 13 నుండి లాభస్థానమైన వృషభంలోకి సంచారం చేస్తాడు మాసాంతం వరకు. షష్ఠ నవమాధిపతి అయిన గురువు లాభస్థానంలో వృషభంలో స్థితి ఈ మాసమంతా కూడా అక్కడే సంచారం చేస్తారు. సప్తమ అష్టమాధిపతి అయిన శని అష్టమంలో స్థితి నుండి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు. నవము అయిన మీనంలో రాహువు, తృతీయం అయిన కన్యలో కేతువు స్థితి పొంది ఉన్నారు. ఈ మాసమంతా కూడా వీరిద్దరూ కూడా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది. ఇది ప్రజెంట్ గోచార గ్రహాల స్థితిగతులు కర్కాటక రాశిని అనుసరించి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో గురుస్థితి బలం అనుకూలంగా ఉంది. కుజుడు దశమాధిపతి దశమంలో శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శుక్రుడు 6 వరకు మిథునంలో అనుకూల శుభ ఫలితాలే ఇస్తాడు. తృతీయంలో కేతు కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. ఇంకా శని వక్రించినప్పుడు మంచి ఫలితాలే ఇస్తాడు. అష్టమంలో వక్రించితే 7వ స్థానానికి మంచి ఫలితాలే ఉంటాయి అనేది చెప్పబడింది. ఈ మాసం జూలైలో ఈ కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూల గ్రహాలు 5 యోగిస్తున్నాయి. కాబట్టి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక రాహువు, బుధుడు, రవి మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటారు. అయితే బుధుడు ద్వితీయంలో 20 నుండి ఫలితాలను ఇస్తాడు అని ఉంటుంది ఈ సింహరాశిలో. ఇక వివరాల్లోకి వెళితే ఉద్యోగంలో, వృత్తిలో గౌరవం పొందుతారు, ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఇప్పటి వరకు కర్కాటక రాశి వారు మానసిక వేదన, చింతన ఏదైతే అనుభవిస్తున్నారో ఈ మాసం వాటి నుండి విముక్తి పొందుతారు అనేది కనిపిస్తుంది. అయితే జీవితంలో అన్ని రంగాల్లో కూడా వీరు విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా కూడా గ్యాప్, అడ్డంకులు, సమస్యలు తొలగుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక లాభాలు ఉంటాయి, మంచి ఆరోగ్యం అనుభవిస్తారు, గృహంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి, వ్యాపార విషయాలకి వ్యాపారంలో లాభం ఉంటుంది, వృత్తి జీవితంలో ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. భార్యాభర్తల మధ్య విడిపోవాలనుకున్న వారికి కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దాంపతుల మధ్య బాగుంటుంది, శత్రుపీడ విరగడవుతుంది. ఉద్యోగాలు, రాజకీయంగా ఉన్నవారికి పదవులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. వ్యభిచారం, త్రాగుడు, జోదం వంటి దురలవాట్లు వాటి నుండి కూడా ఈ వ్యసనాల నుండి బయటపడేది ఉంటుంది. వీరు కూడా మంచి మానసిక స్థితి పొందుతారు ఈ మాసంలో వీరు అనేది కర్కాటక రాశి వారికి బాగుంది గ్రహచారం. ఈ కష్టాలు తొలుగుతాయి. ఇప్పటి వరకు అనుభవించిన బాధలు ఏమైనా ఉంటే బాధలు తొలుగుతాయి. ఆరోగ్యాలు కూడా మెరుగుపడతానికి ప్రారంభమవుతాయి.
ఇక జూలై 13 నుండి కుజుడు లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. గురుని సంయోగంతో ఈ కలయిక కాంబినేషన్ గురు కుజునికి గురుమంగళ యోగంగా చెప్పబడింది. ఇది ఆర్థికంగా విపరీతంగా ధన సంపాదించే అవకాశాలు కల్పిస్తుంది. ఈ కాంబినేషన్ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, పనులు అవకాశాలు లభిస్తాయి, ధన సంపాదన బాగుంటుంది మాసం అంతా కూడా. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారులకు, కన్స్ట్రక్షన్లో ఉన్న వారికి, కాంట్రాక్టర్స్కి ఈ గురుమంగళ యోగం అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి, ఆర్థిక బాధలు కష్టాలు కూడా తీరతాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ ఉంటాయి, బాకీలు మొండు బాకీలు వసూలు అయ్యేది ఉంటుంది. ఆస్తి తగాదాలు భూ తగాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు ఈ మాసమంతా కూడా అనేది కనిపిస్తుంది. ఇక కొత్త సభ్యుల రాకను కూడా ఆశించవచ్చు కుటుంబంలో ఈ మాసంలో. అంటే సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. స్నేహితులతో బంధువులతో మంచి సమయం గడుపుతారు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అయితే ఉన్నత విద్యకి, విదేశీ ప్రయాణాలకి కూడా, ఆధ్యాత్మిక విషయాలకి కూడా మంచిది ఈ కర్కాటక రాశి వారికి. ఈ మాసంలో సమాజంలో మంచి పేరు ఔన్నత్యం కూడా పొందుతారు. గృహయోగం, వాహన యోగ సౌఖ్యం ఉంది. వాహనం కొనుగోలుకి కూడా అవకాశం ఉంది. వివాహాలు కుదురుతాయి, కోరిన కోరికలు అన్నీ నెరవేరుతుంది ఈ మాసంలో. లాయర్స్కి, కాంట్రాక్టర్స్కి, వైద్యులకి, విద్యారంగంలో వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నవారికి, మోడలింగ్ రంగంలో ఉన్న వారందరికీ కూడా మంచి ఆదాయాలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. శ్రమిస్తారు, కష్టపడి పనిచేస్తారు, మాసం అంతా కూడా మంచి ఫలితాలను అందుకుంటారు, పొందుతారు, సాధిస్తారు అనేది చెప్పవచ్చు. ముఖ్యంగా సెటిల్ అయ్యేది కనపడుతుంది. నిరుద్యోగులు కూడా నిరుద్యోగ అవకాశాలు బాగా మెండుగా ఉండి ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారంలో ఆదాయం ఉన్న తర్వాత నుండి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక చివరి 15 రోజులు కూడా అధిక ఆర్థిక వనరుల లాభాలు ప్రాప్తిస్తాయి, సంపాదిస్తారు ఈ జూలై మాసంలో ఈ కర్కాటక రాశివారు. రాశిలో బుధుడు, రవి, శుక్రుడు ఈ సంయోగంలో శుక్రుడు మంచి యోగాలను ఇస్తున్నాడు. పెద్దలతో పరిచయాలు, సంతోషంగా గడపడం, పాత స్నేహితులను మళ్ళీ కలవడం, మంచి ఆహారం ఇవన్నీ కూడా శుక్రుని వల్ల కలుగుతాయి. 7 నుండి జూలై 31వ తేదీ వరకు కూడా అనేది ఈ ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ రవి బుధ కలయిక వల్ల, బుధాదిత్య యోగం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ పనుల్లో అనుకూలతలు, పనులు త్వరితగతిన అవ్వటం ఉండవచ్చు. అయితే వీరు చాలా సున్నిత మనస్కులు ఈ కర్కాటక రాశి వారు. వాటి నుండి బయటపడాలి, లేదంటే మానసిక ఒత్తిడి మైండ్పై ప్రభావితం అవుతుంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది. వీటితో చాలామంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారు ఆవేశం, కోపాన్ని అణుచుకోలేక అనేక మానసిక సమస్యలతో బాధపడేది ఉండవచ్చు. ఎల్లప్పుడూ సాధించబడుతూ ఉంటారు వీరు ఈ కోపాన్ని తగ్గించుకోలేక. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, నియంత్రించుకోవాలి ఈ సమయంలో. ఇది ఒక్కటి, ఈ ఒక్క నెగటివిటీ మూలంగా మాసం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అది తగ్గించుకుంటే. అయితే అష్టమంలో శని, కోర్టు కేసెస్, తగాదాలు, పంచాయతీలు, భార్యాభర్తలు విడిపోయేది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సామాన్యంగా. వీటి అన్నిటినీ కూడా శని వక్రీలో జూన్ 30 నుండి ఉన్నందున 7th వరకు 7th మకరాన్ని చూస్తాడు కాబట్టి పరిష్కారం అవుతాయి ఈ మాసం అంతా కూడా. తగాదాలు పరిష్కారం అవుతాయి, విడిపోయిన దూరమైన దంపతులు కూడా కలిసే అవకాశం కల్పిస్తాడు. సప్తమ శని తిరోగమనంలో ఉన్న శని వల్ల, తిరోగమనంలో ఉన్న శని శుభ ఫలితాలనే ఇస్తాడు అని చెప్పబడింది. చాలా కాలంగా అష్టమ శని వల్ల అనుభవిస్తున్న ప్రతికూలతలు జూన్ 30 నుండి ఫలితాలు బాగుంటాయి, మెరుగుపడతాయి. ప్రేమానురాగాల్లోనూ, సమస్యల్లోనూ, ఆర్థికంగానూ ఏ విధంగా అయినా సరే శని ఫలితాలన్నీ కూడా మెరుగుపడతాయి అనేది ఇక్కడ చెప్పటం.
ఈ మాసంలో గురుబలంతో పాటు శని బలం కూడా తోడవుతుంది. శత్రుపీడ ఉండదు. త్రాగుడు, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాల నుండి బయటపడగలుగుతారు. పునర్వసు, ఆశ్లేష వారికి కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. అభివృద్ధి చెందుతారు ఈ మాసంలో అని ఉంది. ఇది క్లుప్తంగా ఈ కర్కాటక రాశి గురించి. వీరికి ఈ మాసంలో 2024లోనే అత్యంత అద్భుతమైన మాసంగా కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్యారాధన, ఆదిత్య హృదయం, శనికి తైలాభిషేకాలు, ఇవన్నీ కూడా ఇంకా మంచి శుభ పరిణామాలకి, మానసిక స్థితిని పొందటానికి కూడా, ఆరోగ్య సమస్యలకి కూడా మంచి పరిష్కారంగా సూచించడం జరుగుతుంది. ఇది సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.